శ్రీకారం అనేది 2021లో విడుదలైన ఒక హృదయపూర్వకమైన మరియు సందేశాత్మకమైన తెలుగు డ్రామా చిత్రం. వ్యవసాయం, గ్రామాల్లోని యువత వలసలు మరియు ఆధునిక పద్ధతుల్లో ఉమ్మడి వ్యవసాయం అనే ముఖ్యమైన సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకారం సినిమా మేకింగ్ మరియు షూటింగ్ ప్రక్రియ వెనుక చిత్ర యూనిట్ ఎంతో శ్రమించింది. సినిమాలోని పల్లెటూరి వాతావరణం, వ్యవసాయం సాగే తీరు చాలా సహజంగా కనిపించడం కోసం మేకర్స్ కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఎక్కడా కృత్రిమమైన సెట్లు వేయలేదు. సినిమాలోని పల్లెటూరి వాతావరణం సహజంగా ఉండాలని దర్శకుడు కిషోర్ బి పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని నిజమైన పల్లెటూర్లలో పంట పొలాల్లోని ఎక్కువ భాగం షూటింగ్ జరిపారు. హీరో శర్వానంద్ నిజమైన రైతులా కనిపించడం కోసం ట్రాక్టర్ నడపడం, పొలం దున్నడం వంటి పనులను స్వయంగా లొకేషన్లో నేర్చుకొని చేశారు. సినిమాలోని ప్రధాన అంశం ఆధునిక ఉమ్మడి వ్యవసాయం. దీనికి సంబంధించిన మేకింగ్ సీన్లు పక్కాగా ఉండటం కోసం దర్శకుడు షూటింగ్ కు ముందే నిజ జీవితంలో ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్న కొంతమంది యువ రైతులను, వ్యవసాయ నిపుణులను కలిసి రీసెర్చ్ చేశారు. పంటలు వేసే పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీ వాడకం వంటి వాటిని స్క్రీన్ పై లాజికల్ గా చూపించడానికి మేకింగ్ లో చాలా శ్రద్ధ తీసుకున్నారు. సినిమాలో సూపర్ హిట్ అయిన భలేగుంది బాలా పాట మేకింగ్ ఒక పెద్ద హైలైట్. ఈ పాటను చిత్తూరు జిల్లా పల్లెటూరి సంస్కృతి, జానపద శైలి ఉట్టిపడేలా షూట్ చేశారు. ఈ పాటను రాసి పాడిన జానపద గాయకుడు పెంచల్ దాస్ స్వయంగా స్క్రీన్ పై కనిపించడం విశేషం. షూటింగ్ స్పాట్ లో ఆయన పాడుతుంటే యూనిట్ సభ్యులంతా ఎంజాయ్ చేసేవారట. శర్వానంద్, ప్రియాంకల మధ్య పల్లెటూరి ప్రేమను ఈ పాటలో చాలా కలర్ఫుల్ గా మేక్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక 2020లో కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ వచ్చింది. దాదాపు 6 నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. వ్యవసాయం ఆధారిత సినిమా కావడం వల్ల పంటల సీజన్ మారితే విజువల్స్ మారిపోతాయి. కాబట్టి లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే పంటల సీజన్ దెబ్బతినకుండా చిత్ర యూనిట్ పరుగున లొకేషన్లకు వెళ్లి చాలా వేగంగా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి పూర్తి చేసింది. సినిమాలో రావు రమేష్, నరేష్, సాయి కుమార్ వంటి పవర్ఫుల్ సీనియర్ యాక్టర్లు ఉన్నారు. మేకింగ్ సమయంలో వీరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లను డైరెక్టర్ చాలా సహజంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా శర్వానంద్, రావు రమేష్ మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ తీసేటప్పుడు లొకేషన్లో ఉన్న క్రూ కూడా ఎమోషనల్ అయ్యేవారట. అంతలా నటీనటులు తమ పాత్రల్లో లీనమై పనిచేశారు. శ్రీకారం సినిమా కథ అంతా వ్యవసాయం, పల్లెటూరి నేపథ్యంలో చాలా సీరియస్గా, ఎమోషనల్గా సాగినప్పటికీ షూటింగ్ స్పాట్లో మాత్రం వాతావరణం చాలా సందడిగా, సరదాగా ఉండేది. ముఖ్యంగా తిరుపతి, మదనపల్లె పరిసరాల్లోని పల్లెటూర్లలో షూటింగ్ జరగడంతో చిత్ర యూనిట్కు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. హీరో శర్వానంద్కు మంచి భోజన ప్రియుడిగా ఇండస్ట్రీలో పేరుంది. పల్లెటూళ్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు శర్వానంద్ కోసం రకరకాల రాయలసీమ స్పెషల్ వంటకాలు, రాగి సంగటి, నాటుకోడి పులుసు, రకరకాల పచ్చళ్ళు వండి సెట్స్కి తీసుకొచ్చేవారట. శర్వానంద్ వాటిని ఆస్వాదించడమే కాకుండా సెట్స్లో ఉన్న ప్రియాంక, అరుల్ మోహన్, దర్శకుడు, ఇతర క్రూ అందరికీ తినిపిస్తూ రోజు లంచ్ బ్రేక్ను ఒక పండగలా మార్చేవారట. హీరోయిన్ ప్రియాంక, అరుల్ మోహన్కు తెలుగు పల్లెటూరి వాతావరణం చాలా కొత్త. షూటింగ్ సమయంలో పొలాల్లో తిరుగుతున్నప్పుడు ఆమెకు కొన్ని చెట్లు, కూరగాయల మొక్కల పేర్లు తెలియక కన్ఫ్యూజ్ అయ్యేదట. ఆమె అడిగే వింత వింత ప్రశ్నలకు శర్వానంద్, సెట్స్లోని అసిస్టెంట్ డైరెక్టర్లు తెగ నవ్వుకుంటూ ఆమెకు వ్యవసాయం గురించి క్లాసులు తీసుకునేవారట. అలాగే పల్లెటూరి అమ్మాయిలా లంగావోని వేసుకొని ఆమె చేసిన అల్లరి సెట్స్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భలేగుంది బాలా పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ మొత్తం జాతరలా ఉండేది. ఈ పాట పాడిన పెంచల్ దాస్ లొకేషన్లోనే ఉండడంతో షూటింగ్ బ్రేక్స్లో ఆయనతో మిగతా జానపద పాటలు పాడించుకొని చిత్ర యూనిట్ అంతా వినేవారట. శర్వానంద్, సత్య, ప్రియదర్శిలు పెంచల్ దాస్ పాటలకు సెట్స్లోనే సరదాగా స్టెప్పులేస్తూ ఎంటర్టైన్ చేసేవారట. సినిమాలో శర్వానంద్ స్నేహితులుగా సత్య, ప్రియదర్శి నటించారు. వీరు ముగ్గురు నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు కావడంతో ఆ కెమిస్ట్రీ సెట్స్లో బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా వీరు ముగ్గురు కలిసి కాసేపు సొంతంగా డైలాగులు వేసుకుంటూ ప్రాంక్స్ చేసేవారట. వీరి అల్లరి వల్ల ఎంత ఎండలో షూటింగ్ చేసినా యూనిట్ సభ్యులకు అలసట తెలిసేది కాదట. సినిమాలో శర్వానంద్ ట్రాక్టర్ నడిపే సీన్లు కొన్ని ఉన్నాయి. షూటింగ్కి ముందే ఆయన కొంచెం ప్రాక్టీస్ చేసినప్పటికీ ఒక సీన్లో పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా అది కొంచెం పక్కకు దూసుకెళ్ళిందట.
దాంతో యూనిట్ అంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ శర్వానంద్ సమయస్ఫూర్తితో దాన్ని కంట్రోల్ చేసి ఏమీ తెలియనట్టు స్టైల్గా నవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత ఆ సంఘటనను గుర్తు చేసుకొని నవ్వుకున్నారట. శ్రీకారం సినిమా ఒక మంచి సామాజిక సందేశంతో కూడిన చిత్రమైనప్పటికీ దీని నిర్మాణ సమయంలో మరియు విడుదల సమయంలో చిత్ర యూనిట్ ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో 2020లో మొదటి విడత దేశవ్యాప్త లాక్డౌన్ పడింది. దీనివల్ల షూటింగ్ దాదాపు 6 నెలల పాటు పూర్తిగా నిలిచిపోయింది. సుదీర్ఘ విరామం కారణంగా సినిమా బడ్జెట్ పెరగడమే కాకుండా శర్వానంద్ మరియు ఇతర సీనియర్ నటీనటుల డేట్స్ మళ్ళీ అడ్జస్ట్ చేయటం నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే కథ కావడం వల్ల ప్రకృతితో ముడిపడి ఉంది. లాక్డౌన్ ముందు కొన్ని పంట పొలాల్లో సీన్లు షూట్ చేశారు. కానీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టేసరికి పంటల సీజన్ మారిపోయింది. ఒకే సీన్ లేదా ఒకే ఊరి బ్యాక్డ్రాప్ విజువల్స్ మ్యాచ్ చేయడానికి దర్శకుడు సినిమాటోగ్రఫర్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అనుకున్న రకమైన పంటలు ఉన్న పొలాల కోసం మళ్ళీ వెతకాల్సి వచ్చింది. సినిమాను ఎక్కడ స్టూడియో సెట్లలో కాకుండా నిజమైన రాయలసీమ, తిరుపతి, మదనపల్లె పరిసరాల్లోని పొలాల్లో షూట్ చేశారు. వేసవి కాలంలో మండు టెండల్లో ఎటువంటి నీడలేని ఓపెన్ పంట పొలాల్లో గంటల తరబడి షూటింగ్ చేయటం నటీనటులకు మరియు టెక్నీషియన్లకు శారీరకంగా చాలా పెద్ద సవాల్గా నిలిచింది. కెమెరా పరికరాలు వేడెక్కిపోవడం, ఎండ వల్ల లైటింగ్ ఇబ్బందులు రావటం వంటి సాంకేతిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. దర్శకుడు కిషోర్ బికి ఇది మొదటి సినిమా. ఒకవైపు శర్వానంద్ లాంటి స్టార్ హీరో, మరోవైపు రావు రమేష్, సాయి కుమార్, నరేష్ లాంటి సీనియర్ నటుల భారీ తారాగణం ఉంది. మొదటి సినిమాతోనే ఇంతమంది అనుభవజ్ఞులైన నటులను హ్యాండిల్ చేస్తూ కమర్షియల్ హంగులు మిస్ కాకుండా ఒక సున్నితమైన సామాజిక సందేశాన్ని తెరకెక్కించడం కొత్త దర్శకుడికి ఒక రకంగా పెద్ద పరీక్ష అయింది. సినిమా థియేటర్లోకి వచ్చే సమయానికి కరోనా నిబంధనల వల్ల కేవలం 50% సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది. దీనికి తోడు అదే రోజు మహాశివరాత్రి సందర్భంగా జాతిరత్నాలు, గాలి సంపత్ వంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా జాతిరత్నాలు సినిమా భారీ హైప్తో బాక్సాఫీస్ను ఊపేయడంతో శ్రీకారం లాంటి ఎమోషనల్ అండ్ సందేశాత్మక చిత్రానికి థియేటర్లు వసూళ్లు దక్కించుకోవడం చాలా పెద్ద సవాల్గా మారింది. ఇన్ని ఇబ్బందులు దాటుకుని వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ఒక మంచి ప్రయత్నంగా అందరి ప్రశంసలు అందుకుంది. శ్రీకారం సినిమా బాక్సాఫీస్ పరంగా కమర్షియల్గా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లను సాధించలేకపోయింది. దీనికి గల ముఖ్య కారణాలేంటంటే ఈ సినిమా విడుదలైన రోజే జాతిరత్నాలు సినిమా కూడా విడుదలైంది. ఆ సినిమా ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఒక భారీ వేవ్ను క్రియేట్ చేసి మెజారిటీ థియేటర్లను, ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. దీనివల్ల శ్రీకారం వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. సినిమా విడుదల సమయంలో థియేటర్లలో కేవలం 50% సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉంది. ఈ పరిమితుల వల్ల సినిమాకు వచ్చే కలెక్షన్లు మరింత తగ్గాయి. థియేటర్లలో బయ్యర్లకు కొద్దిపాటి నష్టాలు తెచ్చినప్పటికీ సన్ నెక్స్ట్ ఓటీటీలో మరియు జెమినీ టీవీలో ప్రసారమైనప్పుడు మాత్రం ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కమర్షియల్ లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా శర్వానంద్ కెరీర్లో ఒక మంచి సామాజిక సందేశం ఉన్న గౌరవప్రదమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.